ఈ పుస్తకాల్ని చదువుల్ని ఎవడు కనిపెట్టాడు గాని నాకు గాని కనిపించాడంటే కుక్కను కొట్టినట్టు కొడతా. అందుకే అంటారు గాడిదకేం తెలుసు గంధపు వాసన అని. ఏంది మా పుస్తకం మాట్లాడుతుంది? మాట్లాడటమే కాదు మీ జీవితాలు కూడా మార్చేస్తారా బ్లడీ ఫూల్స్. మా జీవితాల్ని నువ్వెలా మారుస్తావు? మీరు శ్రద్ధతో తలంచి నన్ను చదివితే మిమ్మల్ని 10 మందిలో తలెత్తుకొని బతికేలా నేను చేస్తా. దానికి చదువుకునేది ఎందుకు? తల పైకెత్తుకుంటే సరిపోతల్లా? జోకు బానే ఉందిరా. ఇంతకీ మీ నాయన ఏం పని చేస్తాడు? కంపెనీలో సెక్యూరిటీ గార్డు. అంటే వచ్చేపోయే కార్లకు గేట్లు తీస్తూ అందరికి నమస్తేలు పెడుతూ రాత్రుల్లో కాపలా కాసే ఉద్యోగమా? అవును. అదే జాబ్ నిన్ను చేయమంటే చేస్తావా? చచ్చినా చేయను. కానీ మీ నాయన ఎందుకు చేస్తున్నాడో తెలుసా? నా కొడుకు జీవితం అందరికి నమస్తేలు పెడుతూ వచ్చేపోయే కార్లకు గేట్లు తీసే విధంగా ఉండకూడదు. ఆ కారులో వచ్చే ఆఫీసర్ లాగా నా కొడుకు జీవితం ఉండాలని కోరుకున్నాడు కాబట్టి ఆయనకు వచ్చేది 10,000 అయినా వాళ్ళ సరదాలు మానుకొని మీ చదువుల కోసం పెడుతున్నారు. కాబట్టి చదువుకోండి. ఎందుకంటే పేదవాళ్ళ బతుకుల్ని గౌరవంగా మార్చగలిగేది ఒక్క చదువు మాత్రమే. ఇక నుండి మనము చదువుకుందామా మామా? బుక్ మూసేసి IPL మ్యాచ్ వస్తుంది, చూద్దాం పదరా. వీళ్ళు మారు